తర్వాత దశకం నారాయణం 11వది దశకము హిరణ్యాక్షుని హిరణ్యాకాశపుల వృత్తాంతము. క్రమేణ స్వర్గ పరివర్తమానే కదాపి దివ్య సనకాదియస్తే భవద్యలోకాయ వికుంఠలోకం ప్రపేర్దిరే మారుతమందరేశే. గురువారాయపురదేశ్వర, ఈ విధముగా చరాచర సృష్టి అనుదినము జరుగుచుండినది. ఒకనాడు బ్రహ్మమానస పుత్రులైన సనక సంధిని వర్షలు నిన్న దర్శించుకునవలేనని కుతూహలములతో వైకుంఠమునకు వచ్చిరి. మనోజ్ఞనయే శ్రేయస కానన ధైర్యని ఏకవ్యాపి మణిమందరైశ్చ అనూపమం తమ భవతో నికేతనం మునీశ్వర ప్రభురాతదక్ష. స్వామి, మీరు నివసించునున్న వైకుంఠములోని శ్రేయమునను పేరుగల గొప్ప ఉద్యావనమునున్నది. ఇట్టి ఉద్యావనములోని అచ్చట ఉన్నవి అట్లే అయిన అనేకమైన దిగుడుగా బాగుండుండవి. అచ్చట ఉన్న భువనములన్నీ మణిరత్నములు ఖచ్చితములతో అటువంటి వైకుంఠములను కక్షలన్నీ గడిచి సాటిలేని సౌందర్యములు గల నీ భావముత్తములై ఆ సనకాది మహర్షులు చేకునిరి. భవద్దిక్షాన్ భవనం విభిషన్వాస జయస్తాన్ విజయో పరుందం తేషాం చ చిత్తం పదమాపకోపః సర్వం భవత్రేణయో భూమాన్. సనకాది నందిత మహర్షులు నీ దివ్య రూపమును చేకొనవలయునని నీ మహా భవనములోనికి గోరుచుండగా అచ్చటి ద్వారపాలకుడైన విజయుడు అనువారు వారిని అడ్డగించిరి. అందువలన ఆ మహర్షులకు మిక్కిలి కోపము కలిగినది. స్వామి, ఇది అంతయు నీ ప్రేరణ వలననే జరిగినది. వైకుంఠము లోక అనుచిత్త ప్రచేష్ట కష్ట యువా దైత్యగతం భజేతం అతి ప్రసప్త భవతాశ్రయాతో విస్మితని మతస్వన్. జయా విజయులారా, దృష్టిలైన మీరు వైకుంఠము లోకమునను తగను విధములుగా ప్రవర్తించినందున రాక్షసులయ్యే పోవుదురుగాక అని వారిని స్థాపించిరి. స్వామి, నిన్ను సదాశ్రయించుకున్న యుండుట జయ విజయులను తమ తప్పును గురించి శ్రీహరి స్మృతి మాత్రమును నశింపకుండా తమను అనుగ్రహింపుమనే మహర్షులను వేడుకొనిరి. తదేత అదజ్ఞాయ భవనాప్త స్వాహలక్ష బహిరంబుజాక్ష ఖగేశ్వరం స్మరత చారుబాహు ఆనందయాస్వానభిర్మూర్త్యా. కమలలోచన గురువారయప్పు పురస్వామి, జయ విజయములు చేసిన ఆ వినయ కర్మములు మహర్షులు వారిని శాపించిన విషయమంతయు నీకు తెలిసినది. అందువలన లక్ష్మీదేవి వెంటరాగా గరుత్మంతునితో అందమైన నీ బాహుములతో నుంచి నీ దివ్య సుందరమైన విగ్రహం మీద సనక నందన మహర్షులనందులను అనంతపరచుచు వారున్న ప్రదేశమునకు నీవే స్వయంగా వచ్చితివి. ప్రసాద్యగేత్పస్తవతో మునీంద్రియన్ అన్యోన్యనాదవద పర్షదోతౌ సంరంభయోగేన భవిస్వరం ఉపేతమిత్యత్కృపాం నన్నుకాన్యది. ప్రభు, నీ దివ్య సుందర రూపమునను సందర్శించిన సనకాది నందనాథులు ఆనంద రేఖామున నిన్ను స్తుతించుచుండగా నీ మధురాతి మధురమైన మాటలచే వారిని సంతోషపెట్టితివి. అట్లే నిన్ను సదా శ్రేయించుచున్న జయ విజయులతో మీరే వేరే భక్తితో నన్ను సేవించుచు 3 జన్మలెత్తిన తర్వాత నా దగ్గరకు ఒత్తురని అనుగ్రహంతో పలికెను.
त्वदीयभृक्तवदा कश्यपतो सुरारी विरेवदतो द्वितो द्वैसन्ध्यसमुद्यतस्कस्तसस्कयमु చలోకస్య యమునా వినవ్యో. స్వామి నీ భృక్తు నా జయ విజయులు కశ్యప మహర్షునికి దిదికి రాక్షస వీరులైన జన్మించిన వారు రాక్షస కాలమునను సాయం సంధ్యం సమయమునందు తల్లి గర్భమునను పడినందువలన దుర్మార్గులైన వారి కలువులలో జన్మించిన ఆ రాక్షసులను మిగిలిన లోక భయంకరములుగా నుండి హిరణ్యపూర్వ కసిపా కలికపూర్ పరో నిరక్షాంత ఇది ప్రతిత ఉభో భవన్నాదమనేశలోక ఋషో వరుందం నిజవాసినందో. దదికి కశ్యపు మహర్షికి జన్మనించిన ఆ రాక్షసులలో ఒకడు హిరణ్యకశిపుడు, మరొకడు హిరణ్యాక్షుడు. వారు పుట్టగానే పూర్వము జన్మవాసన జ్ఞానములలో హీనులయ్యరు. అందువలనే నీ ఆధీనమునందు సమస్త లోకములను వారు మిక్కిలి భయపెట్టసాగిరి. త్వయోరిరణ్యాక్ష మహాసురేంద్రో రణాయ దావన్నస్తవాప్తి వైరీ భవత్ప్రయం కక్ష సలిలే నిమజ్య చచార గర్భాత్ నిదయన్ గతవాన్. ఆ రాక్షసులందు చిన్నవాడైన హిరణ్యకృష్ణుడు ఖండకార వరము వల్ల మిక్కిలి గర్వించి గదను మాత్రమే ఆయుధమునుగా తీసుకొని దేవదేవులు మొదలైన వారిని అందరినీ ఓడిపసాగాను. అందువలన తనతో యుద్ధం చేయగలిగిన వారు ఆ ప్రపంచమునను ఎక్కడే కూడా లేడని గర్వముతో నీ ప్రియురాలైన భూమిని సముద్రముల నుంచి వేసి గర్జించుచు ప్రపంచమంతా తిరిగి సాగాను. తతో జలాశ్చ సదుష్వం భవంతం నిశమ్య భ్రమాగ అవేశస్వం భక్తైకదృశ్య సకృపానిదే త్వాం నిరుందరోగాన్ మరుదాలయేష. తతో జలసదుష్వం భవంతం నిశమ్య భ్రమాశ గవేషస్వం భక్తైకదృశ్య సకృపానిదే త్వం నిరుందే రోగాన్ మరుదాలయేష. ఈ విధముగా హిరణ్యకశిపుడు మహాగర్వమునతో తిరుగుచున్నప్పుడు జలాధిపతి అయిన వర్ణుడు అతనితో నీతో యుద్ధము చేయగలిగిన వాడు నీకు సమానునైన వాడు శ్రీహరియే అని తెలిపాను. అందువలన హిరణ్యాక్షుడు నిన్ను వెదికి సాగినాడు. నీవు నీ భక్తులతో మాత్రమే కనిపించవాడవు. అట్టి మహిమ గలవాడవు. దయా సముద్రుడవు గురువారు.